నమస్తే. నేను డాక్టర్ సంధ్య. ఈ వీడియోలో మనకి హై యూరియా క్రియాటిన్ లెవెల్స్ ఉన్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడి ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, నెఫ్రైటిస్ అండ్ ఈ డయాలసిస్ సిట్యుయేషన్స్ అనేవి ఈ మెడిసిన్స్ తోటి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. మామూలుగా ఏంటంటే హోమియోలో చాలా చాలా మెడిసిన్స్ ఉంటాయండి. బట్ జనరల్ అవైలబిలిటీ ఉన్న మెడిసిన్సే నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యూరియా క్రియాటిన్ అనేది అందరిలోనూ కూడా పెరిగే ఉంటున్నాయి. మనకి ప్రతి ఒక్క బీపీ పేషెంట్స్ కానీ, ఎందుకంటే అవి కూడా ఒక కారణం మనకి పెరిగి ఉండడానికి. కొన్నిసార్లు మెడిసిన్ వేసే అవకాశం ఉంటుంది. జనరల్ మెడిసిన్‌లో కొన్నిసార్లు జస్ట్ అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో, అటువంటి కండిషన్స్‌లో కూడా మీరు ఇవి చక్కగా వాడుకోవచ్చు. మీ లెవెల్స్‌ని నార్మలైజ్ చేస్తాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ డయాలిసిస్ ఇంటెన్సిటీని తగ్గిస్తూ ఉంటుంది. అండ్ బోర్డర్ లైన్ హై ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ తెస్తుంది. అండ్ మొదటిగా అటువంటి ఒక డ్రగ్స్‌లో ఎపోసైనమ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని డ్రగ్స్‌లోనూ కూడా చెప్పబోయే డ్రగ్స్ అన్నిటిలో కూడా బీపీ, షుగర్ అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. ఈ యూరియా క్రియాటిన్ అనేది పెరిగి ఉండడం వల్ల ఏంటంటే మనకి కాళ్ళు, చేతుల వాపు ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా కడుపు కానీ, పొట్ట లేకపోతే కాళ్ళు, చేతులు ఇలా వాపులనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. సో, అన్ని కేసెస్‌లోనూ కూడా అది మీరు తీసుకోండి గ్రాంటెడ్‌గా. అండ్ పర్టిక్యులర్‌గా ఎపోసైనమ్‌కొచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే పరిస్థితి వీళ్ళకి డ్రాప్సీ ఇడిమే ఉంటుంది. కానీ దాహం మాత్రం ఆపరు. తాగుతూనే ఉంటూ ఉంటారు. చాలా బలహీనంగా ఉంటారు. వీక్ హార్ట్ అన్నమాట. హార్ట్ కంప్లెయింట్ ఉంటుంది. బలహీనంగా ఉంటారు. చల్లగా ఉంటారు. నీరసంగా ఉంటారన్నమాట. మనిషి పడిపోతారా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి కొంచెం వాక్ చేసినా కాళ్ళు, చేతులో వాపులొస్తూ ఉంటాయి. సో, అటువంటి కండిషన్స్‌లో ఎపోసైనమ్ అనేది మీరు చక్కగా వాడుకోవచ్చు. చాలా వీక్‌గా ఉండే పేషెంట్ గుర్తొస్తే ఎపోసైనమ్ వాడుకోండి. అండ్ ఇంకొక డ్రగ్ ఏంటంటే కాలీ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. అండ్ పర్టిక్యులర్‌గా కాలీ నైట్రికమ్ అనేది ఒక జనరల్ డయూరిటిక్ అన్నమాట. వీళ్ళు ఈ యూరియా క్రియాటిన్ పెరుగున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎగ్జిబిట్ చేసే సింప్టమ్స్ ఈ డ్రాప్సీతో పాటు దాహం ఉంటది. ఈ దాహం ఎలా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నారనుకోండి, ప్రతి గుక్కకి ఆగి ఆగి తాగుతారు. మీరు గమనించేయొచ్చు. అలా గమనిస్తున్నప్పుడు ఏంటంటే గుక్కకి ఆగుతారు. యూరియా క్రియాటిన్స్ అనేవి హైగా ఉన్న కేసెస్‌లో కిడ్నీ ఇష్యూస్, డయాబెటిక్, బీపీ ఉన్న కేసెస్‌లో మీరు ఖాళీ నైట్రికమ్ వాడొచ్చు. అండ్ ఖాళీ క్లోరికమ్ అని ఉంటుంది. ఇది కూడా చాలా చాలా మంచి బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. చాలా మందికి మనకి అఫెన్సివ్‌నెస్ ఒక యూరిన్ కానీ, ఒక సలైవా కానీ అఫెన్సివ్ అన్నమాట. స్వెట్ కూడా చాలా వాసనగా ఉంటుంది. మౌత్ అల్సరేషన్స్ ఉంటాయి. బీపీ, షుగర్‌తో పాటు కాళ్ళు, చేతులు మనకి అప్పుడప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ఇడిమాటస్ అన్నమాట. అటువంటి కండిషన్స్ ఇచ్చింగ్ ఉంటుంది. ఎక్కువ స్క్రాచ్ చేయాలేమో అని అనిపిస్తుంది. జెనిటల్ ఇచ్చింగ్ ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఇచ్చింగ్ ప్రోన్ ఉంటూ ఉంటాయి. ఆడవారికైతే వెజైనల్ ఇచ్చింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ అసిడిక్‌గా ఉంటారు. ప్రతి ఒక్క యూరిన్ కానీ విపరీతమైన స్మెల్. అండ్ యూరినేషన్ మనకి పర్టిక్యులర్‌గా ఈవినింగ్ నుంచి మొదలుపెట్టేసి యూరిన్ ఎళ్తూ ఉంటారు. అటువంటి కండిషన్స్‌లో ఈ కాలీక్రోనికమ్ చాలా చాలా బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక డ్రగ్ ఏంటంటే యురేనియం నైట్రికమ్. ఇది బీపీ, షుగర్స్ అందరికీ ఉంటూ ఉంటాయి. బట్ మోర్ డయాబెటిక్ డామినేట్ చేసే ఒక పేషెంటే యురేనియం నైట్రికమ్ పేషెంట్. సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటూ ఉంటది మనసు. బట్ ఎరెక్షన్స్ అనేవి బాడీకి ఉండవు. అలాగే మనకి ఒక కోల్డ్‌నెస్, రిలాక్సేషన్ ఉంటూ ఉంటది. ఇంత ఇబ్బందున్నా విపరీతమైన దాహం కోరుకుంటూ ఉంటారు. వాటర్ విపరీతంగా వాటర్ తాగుతూనే ఉంటారు. వాటర్ తాగుతూ ఉంటారు. ఆకలి కూడా చాలా ఆకలి ఉంటది. ఆకలి ఉంటుంది. వాటర్ తాగుతూ ఉంటారు. అండ్ యూరినేషన్‌కి ఈవినింగ్ నుంచి నైట్ టైమ్ వరకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరుగుతూ ఉంటది. పర్టిక్యులర్‌గా మనకి మెనోపాజల్ వుమెన్‌లో కిడ్నీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఎయిదర్ ఓవర్ బ్లీడింగ్ కానివ్వండి, లేకపోతే మనకసలు బ్లీడింగే లేని ఇష్యూస్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్న ప్రతి ఒక్క వుమెన్‌కి బెనిఫిట్ చేసే డ్రగ్గే యురేనియం నైట్రికమ్స్. అండ్ ఇంకొక జనరల్ డ్రగ్ ఏంటంటే బొరీవియా. ఇది ఒక కామన్ డయూరిటిక్. ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లి డ్రగ్స్‌లోనూ కూడా మనకి ఇడిమాటస్ ఉంటుంది. వాటర్ రిటెన్షన్ ఉన్న మనకి ఒక అవుట్‌లెట్ అనేది ఎళ్తది. ఎలాగో చెమటో లేకపోతే యూరినేషనో సంథింగ్ వెళ్ళిపోతా ఉంటుంది. బట్ ఈ బొరీవియాలో ఏంటంటే మీకసలు స్కాంటీ యూరినేషన్ అండ్ స్వెట్ కానీ ఏది కూడా ఉండదు. అసలకి అలాంటి కేసే బొరీవియా అన్నమాట. సో, అటువంటి పెక్యులియారిటీ ఉన్న పేషెంట్ ఏంటంటే బొరీవియా వేసుకోవచ్చు. ఇది చాలా చాలా బెనిఫిట్ చేస్తూ ఉంటది. అండ్ మోరోవర్ ఇప్పుడు నేను చెప్పిన డ్రగ్స్ ఏంటంటే ప్రాబ్లమ్‌తో సఫర్ అయిపోతున్నాము. ఇది మనకి డయాలిసిస్ వెళ్తున్నాం అనేవారు 200లో ఒక 10 డ్రాప్స్ డైలీ మనకి ఒక 4-6 వీక్స్ మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఈ మనకి ప్రివెన్షన్‌గా కానీ లేకపోతే బోర్డర్ లైన్స్‌లో ఉన్నవాళ్ళు 30Cలో ఒక 10 డ్రాప్స్ మనకి 2 టైమ్స్ ఇన్ ఏ డే రెగ్యులర్‌గా ఒక 4-6 వీక్స్ కంటిన్యూ చేసేయండి. ఇంకా మీకు పర్సనలైజ్డ్ డౌట్స్ ఏదైనా ఉంటే డెఫినిట్‌గా నాకు కామెంట్ చేయండి.
అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్నీ కూడా మీకు మంచిగా కిడ్నీస్ మీద హెల్ప్ అయ్యి ప్రివెన్షన్ కోసం ఉంటా ఉంది. ఈ చాలా మంది మనకి సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి అడిగారు. బట్ ఎక్కువగా మనకి ఇప్పుడు ఈ యూరియా క్రియాటిన్ హై కేసెస్ కూడా ఉంది. అండ్ మీరు అడిగిన అన్ని కేసెస్ కూడా నేను వన్ బై వన్ డెఫినెట్‌గా మీకు మంచి డ్రగ్స్ అనేవి నేను చెప్తాను. ఓకే. థాంక్ యూ.